ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. జగిత్యాల శివార్ల నుంచి పట్టణ నడిబొడ్డు వరకు గులాబీ తోరణాలే కనిపిస్తున్నాయి. జగిత్యాల దారులన్నీ పూల తెరలలాయి. ఇక వివేకానంద స్టేడియంలో సభాస్థలి పకడ్బందీ ఏర్పాట్లతో సంసిద్ధమైంది. భారీ సభా వేదిక సర్వాంగ సుందరంగా ముస్తమైంది. ఇక ప్రాంగణంలో కనుచూపు మేర వరకు కుర్చీలు వేశారు. చలువ పందిళ్లు నిర్మించారు. సభ జరిగేది సాయంత్రమే అయినప్పటికీ 3 లక్షల వాటర్ బాటిళ్లు 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు. పార్కింగ్ కు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఇక తెలంగాణ ఏమూరు నుంచి జగిత్యాలకు వచ్చినా సులభంగా సభాంగణానికి చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని జగిత్యాల నుంచి మా ప్రతినిధి లివిల్ మనకి అక్కడి నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇక జగిత్యాల జయాత్రకు సంబంధించి బహిరంగ సభకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? అంటే సాయంత్రం 5:30 జగిత్యాల జనగర్జన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా వాళ్ళ జగిత్యాల వైపు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కరీంనగర్ కానుకొనున్న జిల్లాలు అంటే ఇటు మెదక్ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల ప్రజలు కూడా వాళ్ళ జగిత్యాల జైత్రయాత్రకు బయలుదేరారు. పెద్ద ఎత్తున ఈ సభ ప్రాంగణం అంతా కూడా ముస్తాబైపోయింది. 4:45 ఎర్రవల్లి నివాసం నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎల్ప్యాడ్ కు బయలుదేరతారు. ఎల్ప్యాడ్ లో 5:30 ఎల్ప్యాడ్ లో దిగుతారు. అక్కడ నుంచి నేరుగా పార్టీ కార్యాలయంలోకి వెళ్తారు. పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనల అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుంది. ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారితో చర్చిస్తారు. స్థానికంగా జరుగుతున్న రాజకీయాలు కావచ్చు, జాతీయ రాజకీయాలు, అవన్నీ విషయాల్లో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారందరితో సమాలోచన చేస్తారు. అయితే ప్రధానంగా కేసీఆర్ సభ అంటేనే ఒక హిస్టారికల్ గా ఉంటుంది. ఎప్పుడు చేసినా ఇవాళ ఏదైతే సభ అంతా కూడా ఇవాళ పూర్తిగా ఒక సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి 1,00,000కు పైచీలకు జనం ఇవాళ ఈ సభకు హాజరవుతున్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే వారందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లతో పాటు 3 లక్షల వాటర్ బాటిల్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు కూడా చెప్పారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి. అయితే నగర వ్యాప్తంగా అంతా కూడా ఇవాళ పట్టణం అంతా జగిత్యాల పట్టణం అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అన్ని చౌరస్తాలు సైతం ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అధినేత రాక కోసం ఇవాళ ఏదైతే ముస్తాబైపోయినాయి. పెద్ద పెద్ద కళాతోరణాలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కటౌట్స్ ఏర్పాటు చేశారు. ప్రజా ఆశీర్వాద సభకు ప్రజల నుంచి వస్తున్న స్పందన ఇవాళ అమోఘమని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఇటు సభా ప్రాంగణంలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం బయట కూడా అంటే సభకు దాదాపు 1,50 పైచీలకు ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఇందులో కొంత ఇబ్బందికి గురైన పక్కనే ఉన్న ఎల్ఈడి స్క్రీన్లలో కూడా ఏర్పాటు చేసేలా చెప్పారు. అంతేకాకుండా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలతో పాటు పలు ముఖ్య నాయకుల దగ్గర కూడా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, 2.5 సంవత్సరాల కాంగ్రెస్ విధ్వంసాన్ని వల్ల మరొకసారి బీఆర్ఎస్ అధినేత ఈ జగిత్యాల జైత్రయాత్ర నుంచి ప్రసంగించనున్నారు. పూర్తిగా ఇవాళ రైతు సంక్షేమం నుంచి ఇవాళ రైతు సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఈనాడు రైతు పెట్టుబడికి సాయం పంట వేసే ముందిస్తే వాళ్ళ రైతు భరోసా అంటూ పంట కోసిన తర్వాత ఇస్తున్న దుస్థితి వాళ్ళ తెలంగాణలో దాపించింది. కనుక ఖచ్చితంగా రైతాంగ సమస్యలు కావచ్చు, అనేక సమస్యల్లో వాళ్ళ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రాక రోడ్డెక్కుతున్న పరిస్థితి, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులంతా కూడా గలమెత్తున్న పరిస్థితి, అన్నదాత అరిగోస పడుతున్న పరిస్థితి, అవ్వాతాతలంతా పెన్షన్ అందక వాళ్ళ మా పెన్షన్ ఎక్కడా అని నిలదీస్తున్న పరిస్థితి. ఇవన్నిటి నేపథ్యంలో ఒక జగిత్యాల సభ మరొక కిలికితురాయిగా ఒక చరిత్రలో మలుపు తిరగని మలుపు తిప్పే రోజుగా ఇవాళ ఉంటుంది. ఏదైతే అంటే 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి సైతం ఇదే సభలో బీఆర్ఎస్ పార్టీ జైన్ గా ఉన్నారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
కేసీఆర్. అయితే ఏదైతే జీవన్ రెడ్డి ఇటీవల కాలంలో అనేకంగా చెప్పారు, ప్రభుత్వ వైఫల్యాలను పూసగుచ్చినట్టు చెప్పారు. ప్రధానంగా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాల నినాదం ఇవాళ బలంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ వైఫల్యాలు వాళ్ళ ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. పసిపిల్ల నుంచి పండు ముసలి వరకు కూడా వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు రాష్ట్ర ప్రజానికమంతా. వారికి మళ్ళీ కేసీఆర్ పాలన కావాలి, వాళ్ళ సారు కావాలి, కారు రావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి, పెద్ద ఎత్తున ఓరెత్తిస్తున్న పరిస్థితి. యావత్ తెలంగాణ సమాజం అంతా జగిత్యాల వైపు చూస్తుంది. జగిత్యాల జనగర్జన గతంలో ఏ విధంగా అయితే జైత్రయాత్ర పేరు మీద చేసిన సభ ఉందో దానికి మించి వాళ్ళ సభ ఏర్పాట్లు కూడా సాగాయి. పూర్తిగా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ఒక ఉద్యమానికి ఊపిరి పోసిన జిల్లా, ఉద్యమానికి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిన జిల్లా. అలాంటి జిల్లా నుంచే వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, కాంగ్రెస్ పార్టీ మోసాలను మరొకసారి బహిర్గతం చేసేందుకు అధినేత కేసీఆర్ రణరంగంలోకి వస్తున్నారు. వాళ్ళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మోసాలన్నింటినీ కూడా పూసగుచ్చి అన్నట్లు అధినేత కేసీఆర్ చెప్పన్నారు. అంతేకాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం ఇటీవల కాలంలో అనేక అంశాల్లో కూడా జాతీయంగా కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఎలా మోసం చేస్తుంది, రిజర్వేషన్ల అంశం కావచ్చు, ఇతరత్ర అంశాలన్నిటి విషయంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను కూడా బీఆర్ఎస్ అధినేత ఇక్కడి నుంచే వివరించనున్నారు. ఇలా ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న డిలిమిటేషన్ అంశాన్ని కూడా ఇవాళ పక్కన పెట్టి మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టి వాళ్ళ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రలు చేసింది. ఖచ్చితంగా ఈ అన్ని అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్జించనున్నారు. గతంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు ఇంకా రాలే, ఇవాళ ఆ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తున్న రేవంత్ సర్కార్ గతంలో ఇవ్వాల్సిన బోనస్ పైసలు కూడా ఇవాళ సన్నవడ్లకు బోనస్ రాలేదు. ఆ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతుంది. మార్పు అంటే ఇవాళ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. 10 సంవత్సరాల వికాసం, 2.5 సంవత్సరాల విధ్వంసం వాళ్ళ స్పష్టంగా కనిపిస్తుంది. అవన్నిటిని కూడా బేరీజు వేస్తూ అధినేత కేసీఆర్ ఇక్కడ నుంచి ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు కావచ్చు, కేంద్రంలో నెలకొన్న సమస్యలు కావచ్చు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ అంశాలను కూడా కులంకుశంగా వాళ్ళ యావత్ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ అధినేత ఇక్కడ నుంచి ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వాళ్ళ కేసీఆర్ ప్రసంగం కోసం సైతం తెలంగాణ పౌరులు కావచ్చు, తెలంగాణ యావత్ ప్రజలంతా కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి. వాళ్ళ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను సమగ్రంగా వివరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ కేసీఆర్ లేని లోటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, కేంద్రం నుంచి తేవాల్సిన ఇతరత్ర పెట్టుబడులు కావచ్చు, ఇవాళ పూర్తిగా విఫలమైపోయినాయి. ఈ నేపథ్యంలోనే అధినేత కేసీఆర్ ఖచ్చితంగా జంగు సైరన్ మోగించనున్నారు. ఇక్కడి నుంచే మరొకసారి యుద్ధంలోకి దిగనున్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఇవాళ జరుగుతున్న గులాబీ గర్జన ఇవాళ కాంగ్రెస్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఇక్కడ జగిత్యాల్లో జరుగుతున్న జనగర్జన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలకు ఇవాళ ఒక పెను మార్పుకు శ్రీకారం చుట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలను, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్రలను, కుతంత్రాలను ఇవాళ ఇక్కడికెళ్ళే చర్మగీతం బాగున్నారు. అయితే స్థానికంగా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన ఎమ్మెల్యే సైతం ఇక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవన్నీ పటాపంచాలు చేస్తూ అడ్డంకులన్నీ తొలగిస్తూ వాళ్ళ ఖచ్చితంగా సభను సక్సెస్ చేద్దామని చెప్తున్నారు. ఎర్ర టెండలో సైతం ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వాళ్ళ జైత్యాల వివేకానంద గ్రౌండ్ క్యూ కడుతున్న పరిస్థితి. వాళ్ళ సాయంత్రం 5:30 తర్వాత బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఇక్కడ చేరుకొని ప్రసంగిస్తుంటే ముందే వాళ్ళ దాదాపు 2 గంటల వరకే ఇదంతా కూడా ప్యాక్ అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ జగిత్యాల జనగర్జన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ మరొక మలుపు రాయిగా మిగిలిపోతుంది.